ముసలయ్య నమస్కారం బాబు. ఏమిటి అలా ఉన్నావు? సరిజ్వరం. జ్వరం అయితే నేను 10కి ఎవరమ్మన్నారు? దాని బస్తాలని అక్కడే ఉండిపోయినాయి. పర్వాలేదులే, నేను తీసుకొస్తాను. ఈ డబ్బు తీసుకుని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకో. వెళ్ళే. ఎక్కడికి వెళ్ళాలి? జమీందార్ గారి తోటలోకి. ఎందుకు? ఆడుకోవడానికి. రోజు వచ్చే ముసలి డ్రైవర్కి ఏమైంది? జ్వరం వచ్చింది. మరి నువ్వు కొత్తాడివా? ఆహా, పాతవాణ్ణే. మరి ఎప్పుడు చూడలేదే? నేను నిన్ను ఎప్పుడు చూడలేదే. నేను కొత్తే. ఆహా, నువ్వేం చేస్తుంటావు? నేనేం చేయను. మా అన్నయ్య జమీందార్ గారింటికి నమ్మిన బంటు. లచ్చన్న? ఆ అరే, నువ్వు లచ్చన్న చెల్లెలివా? నీ పేరు? శాంత. శాంత, నువ్వు రోజు జమీందారు గారి పొలాలకు పోతుంటావా? పగలంతా పసిపిల్లలతోటి పచ్చడి పొలాలతోటి ఆడుకుంటాను. పొద్దుకూకే వేళకి ఇంటికి చేరుకుంటాను. అబ్బా, ఏమిటి కుదుపులు? ఆపో ఆపో ఆపో. శాంత, కన్నె పిల్లవనుకున్నాను. కన్న తల్లివన్న మాట. మరేమనుకున్నావు? మొత్తం ఎందరో? 17 మంది. అబ్బా, అంటే నువ్వు పుట్టక ముందు నుంచి కనడం మొదలు పెట్టావన్నమాట. ఈ పిల్లలు నా పిల్లలు కాదు, ఇక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలు. అలాగా? అబ్బా, ఈ పాప బొగ్గులు అచ్చం నీ బంగారు బొగ్గుల్లాగే ఉన్నాయి. ఈ పాప కూడా అచ్చం నీలాగే ఉంది. ఎక్కడెక్కడో తిరిగాను జానకి. లీల జాడ అంతే చిక్కలేదు. ఎట్లా కనిపిస్తుంది? నీ తమ్ముడు బలవంతంగా నా కూతుర్ని లాక్కుపోయాడు. మా నచ్చన్న ఎక్కడున్నాడు? నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు? మీకు తెలీదే రామన్న, లీల ఇప్పుడు నా భార్య. నీ తమ్ముడు అక్రమంగా తీసుకువెళ్ళాడు. 24 గంటలు టైం ఇస్తున్నా, మర్యాదగా తీసుకొచ్చి అప్పచెప్పు. లేదా నీ మీరు కోర్టులో దావా వేసి నా బాకీ కింద నీ ఇల్లు వాకిలి స్వాధీనం చేసుకుని నిన్ను ఇంట్లోంచి బయటకు అందిస్తాను. డ్రైవరయ్యా, వస్తాను. అలాగే. శాంత, ఏమిటిది? చిన్న జమీందారుని పట్టుకుని డ్రైవరయ్యా అంటున్నావు? చిన్న జమీందారు గారా? ఎంత మోసం! శాంత, నిన్ను నేను మోసం చేయడమా? నేను జమీందారునైనా మహారాజునైనా నాకు కావాల్సింది మంచి హృదయం, పచ్చని పైరు లాంటి పవిత్రమైన మనసు నీది. నీ మనసు బాధ పెడితే నాకు మాత్రం మంచిదా? శాంత, ఏది ఏమైనా సరే నిన్ను నాదానిగా చేసుకుంటాను. నన్ను నమ్ము శాంత. బాబు, నాకేమిటో భయంగా ఉంది. పిచ్చిదానా, మీ అన్నయ్య గురించేగా. లచ్చన నా మాట ఎన్నడూ కాదండు. మా అమ్మా నాన్నలకు నేనంటే పంచప్రాణాలు. వారిద్దరూ మన పెళ్లికి తప్పకుండా అంగీకరిస్తారు. చిన్న బాబు. శాంత, 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 రేపు శుక్రవారం నా పుట్టినరోజు పండుగ, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే.
లసనా లసనా ఏంటమ్మగారు? ఇదిగో ప్రసాద్. కళ్ళు జిగేలు ఏమిటిది అమ్మగారు? ఇదా వజ్రాల హారరా? ఇటువంటిది ఒక్కసారి ఒంటి మీద పెట్టుకుంటే నా సామిరంగా జన్మ ధరించిపోద్దమ్మగారు. 600 సరే 100 సరే ఇదొకటి మా చెల్లికి చేర్చాల్సిందే. అంతేనమ్మగారు. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? ఇవాళ జమీందారు గారు దేవుడిలో వేడుకలుగా, అందుకే కాబోలు చిన్నబాబు గారు మీకు ఈ బహుమానం పంపించారు. చెప్పు, ఈ నగ నీకెలా వచ్చింది? చెప్పు, ఈ నగ నీకెలా వచ్చింది? పాప ఆ పిల్లకేం తెలుసండి. ఇప్పుడు ఇంట్లో పెడుతున్నాం, వాళ్ళ అన్నయ్యదేగా. ఎప్పుడో కాజేశాడు, చెల్లెలికి ఇచ్చాడు. చెప్పు, నీకు ఆ నగెక్కడిది చెప్తారా లేదా? ఆగు అమ్మగారు, కొట్టాల్సింది ఆ పిల్లని కాదండి. ఆ పిల్లకి ఈ హారం తెలుసా, ఎక్కడ ఉందో తెలుసా? అవును లచ్చన, నీకంటే మరొకరికి తెలియడానికి వీల్లేదు. అమ్మగారు, ఎన్నాళ్ళు నన్ను చూస్తున్నారే. నా గుణం మీకు తెలుసు. నేను కూటికి పేదవాడినే కావచ్చు, కానీ గుణానికి మాత్రం కాదు. నాకేదన్నా కావాలంటే నేను కష్టపడతాను, రక్తం ధారపోస్తాను. కానీ దొంగతనం మాత్రం చేయనండి. ఆహాహా, దొరికేదాకా ప్రతివాడు దొర. నిప్పుని నిజాన్ని ఎప్పుడు కప్పలేమో లచ్చన్న. తెల్లని మన్ని పాలనుకున్న దేవత లాంటి అమ్మగారికి, అయ్యగారికి నమ్మిన బంటు నుండి కోటలో పాగా వేశావు. అన్నం పుణ్యం ఎరిగిన నన్ను దొంగగా చిత్తరించి పెత్తం దారివయ్యావు. దొంగ చేతికి తాళాలు చిక్కించుకున్నావు. ఇన్నాళ్ళు రాజ్యమని ఇప్పటికి దొరికిపోయావు. లచ్చన్న, నిజం చెప్పు. బాపు గారు, కన్నంలో దొరికిన తర్వాత కూడా కాదని బుకాయిస్తున్న మనిషి మాటలతో చెప్తాడా? చెప్పరా రాస్కల్, నిజం చెప్పు, చెప్పరా. నేనే చెప్తాను. ఈ నగ నాకు చిన్న జమీందారు గారు ఇచ్చారు. నేనా? చిన్న జమీందారు గారు ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? అసలు నీకు ఎందుకు ఇస్తారు? అంత అబద్ధం. అన్నని కాపాడడానికి నాటకం ఆడుతున్నావు. లచ్చన్న చెప్పు, నిజం చెప్పు, చెప్తావా? అన్నయ్య అన్యాయంగా దెబ్బలు తింటున్నాడు. చెప్పండి, అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఊరుకుంటారేమండి? చెప్పండి, నిజం చెప్పండి. ప్రసాద్, మాట్లాడమే. ఏం జరిగిందో చెప్పు. చెప్పవేరా? అమ్మా, శాంతం నేను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటారని మాట కూడా ఇచ్చాను. కానీ ఈ హారం నేను ఇవ్వలేదు. లచ్చన్న, మా ప్రసాద్ ప్రేమించానని ఇంతమందిలో చెప్పినవాడు హారం విషయంలో అబద్ధం ఆడతాడా? నిజం నువ్వే చెప్పాలి, చెప్పి తీరాలి. అయ్యో, ఈయన ఇచ్చారండి, ఇది నిజం. నిప్పునైనా ఒళ్ళో దాచుకోవచ్చు, నిందను భరించలేమమ్మా. చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. నిజమన్నయ్యా, నేను ఇక్కడికి వచ్చే ముందే పంపించారు.